శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజే దత్త జయంతి. దత్త జయంతి నాడు ఎవరైతే ఈ కథను వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు గురు కటాక్షం కూడా లభిస్తుంది. భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి. ఒకనాడు శౌనకాది మునులందరూ కలిసి సూత మహర్షిని ఈ విధంగా అడుగుతారు. సూత మహర్షి, మీరు ఎన్నో పురాణ కథను వినిపించి మమ్ములను ఎంతో ధన్యుల్ని చేశారు. ఇప్పుడు మీ నుండి దత్త మహత్యాన్ని వినాలని చెప్పి మాకు చాలా కుతూహలంగా ఉంది. ఇది నారాయణుడి యొక్క ఆజ్ఞ కూడాను. దయచేసి వినిపించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతారు. అందుకు మునులందరూ కూడా అలా అడిగేసరికి సూత మహర్షి సంబరపడతారు. వారితో ఇలా అంటాడు, మునులారా, అందరికీ కూడా వందనాలు. సకల సిద్ధి ప్రదాయకమైనటువంటి దత్త మహిమలను వినాలి అనుకోవడమే నిజంగా గొప్ప విశేషం, పుణ్యఫలం. నిజంగా పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఎవరికీ కూడా కలగదు. నన్ను కూడా మీరు కృతజ్ఞుణ్ణి చేస్తున్నారు కూడా. చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్టలు తపోధనుడు. సాంగత్యం నాకు లభించడం నా జన్మ ధన్యమైంది. మునులారా, దత్తాత్రేయ స్వాముల వారు పరస్పరమైనటువంటి విరుద్ధ రూపాలలో తిరుగుతూ ఉంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తూ ఉంటారు. ఒకసారి జటామండలధారిగా, మరో క్షణంలో ముండిత శిరస్సుకుడిగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతంబుగా, పీతాంబరుడుగా కనిపిస్తాడు. ఒక్కొక్కసారి మహావిద్వాంసుడుగా కనిపిస్తే మరోసారి ఉన్నతుడిగా, మద్దతుగా కనిపిస్తాడు. ఒక్కసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. ఒకసారి మహేశ్వరి సంపన్నుడిగా కనిపిస్తాడు. ఇటువంటి రూపం ఏది అనేది అప్పటికప్పుడే తెలిసిపోదు. అది అంతా పట్టుబట్టిన రహస్యం. హరి హిరణ్య గర్భుడిగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపమవుతాడు. గంగలో స్నానం చేసి, కోల్హాపూర్లో భిక్ష చేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటాడు. త్రికరణశుద్ధిగా స్మరిస్తే భక్తులకు తప్పకుండా కనిపిస్తాడు. అనసూయ ఆత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా కూడా చంద్రదత్త దుర్వసులుగా జన్మించారు. సృష్టి స్థితి లయ కారకులు ఇలా జన్మించడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది, చెబుతాను వినండి. ఒకానొక కళాభారమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ ఉంటే ఆత్రి మహర్షి సహాయం అడుగుతాడు. అందుకు అంగీకరించడం కోసం అనసూయ సహితుడై వృక్షాది పర్వతం మీద తపస్సుకు కూర్చుంటాడు. యోగ పరిస్థితులు కాబట్టి నిరాహారుడై మనసుని నిశ్చలపరిచి వాయుభక్షణ చేస్తూ వంటి కాలి మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. వానలు, ఏరులు కూడా ఆయన యొక్క ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. అలా 100 సంవత్సరాలు గడిచేసరికి ఆత్మ యొక్క శిరోభాగం నుండి తప్పుగించాలని వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దానిని గమనించిన త్రిమూర్తులు తమ తమ యొక్క దేవేరులతో వాహనరుడై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా ఆ త్రినేత్రుడు ఎదురు నిలుస్తారు. ఇక త్రిమూర్తుల యొక్క సకల దేవతలు, సకల మునులు ఆత్రి కనిపిస్తారు. వృషభ వాహనమై పార్వతీ పరమేశ్వరులు గత మంత్రిపై, లక్ష్మీనారాయణుడు హంసవాహనంపై, వాణీ చతుర్ముఖుడు తమ తమ దివ్య ఆయుధాలతో, దివ్యాభరణాలతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటారు. అలా ఇంద్రాది దిక్పాలకులు ప్రవేశించి ఉంటారు. ఋషులు, మునులు వేద మంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు ఆత్రి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పుత్రార్థమై నేను ఒకే ఒక దివ్యమైనటువంటి మనిషిని ధ్యానిస్తూ ఉన్నాను. మీరేమో ముగ్గురిలా దర్శనమిచ్చారు. ఏమిటి? సరే, దర్శనమిచ్చేందుకు మీకు ఇవే నా యొక్క సాష్టాంగ నమస్కారాలు అని అంటాడు ఆత్రి. మునీంద్ర, నీ సంకల్పం గొప్పది. పశుపతి నిరాకారం, నిర్గుణమైనటువంటి ఒకే ఒక మహాస్తుని ఉద్యమించినప్పటికీ సహకారులము సగము అయినటువంటి మేము ముగ్గురం కూడా నీ ఎదుట నిలిచాము. నీకు ఈ విధంగా దర్శనమిచ్చాము. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మా ఆంక్షలతో నీకు 3 కుమారులు జన్మిస్తారు. దివ్యమైనటువంటి తేజస్సుతో ఈ జగతిలోనే ప్రకాశిస్తారు. నీ యొక్క యశస్సు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి.
తీవ్రమైనటువంటి తపస్సును విరమించు, తప్పకుండా నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమవుతారు. ఆ తరువాత బ్రహ్మోత్సవాలను చంద్రుడు, విష్ణు అంశ వలన దత్తుడు, శివ సవరణ దుర్వాసుడు, అనసూయ వలన ఆత్రి దంపతులకు జన్మిస్తారు. ఇది మైత్రేయుడు విదురుడు చెప్పినటువంటి దత్త జన్మ వృత్తాంతమని సూత మహర్షి శౌనకాదిములందరికీ కూడా ముందుగా దత్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి ఈ విధంగా తెలుపుతారు. ఆ తర్వాత మరలా సూతుల వారు శౌనకాదులతో ఈ విధంగా వివరిస్తున్నారు. మునులారా, ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి చెబుతాను, వినండి. పూర్వం శ్రోతవీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను ఎంతగానో ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడు. వేద వివాహత కర్మలు తాను ఆచరిస్తూ ప్రజల చేత కూడా ఆచరింపచేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమపాత్రుడు, శత్రువులందరికీ కూడా అంతే భయంకరుడు. ఇతనికి చాలా కాలం సంతానమే లేదు. ఇక మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది, తీర్థయాత్రలు చేసింది, కనిపించిన దేవతలకు పూజించింది. ఏ దేవత కరుణించిందో తెలియదు కానీ, ఏ మహానీయుడి యొక్క ఆశీస్సులు ఫలించాయో కానీ చివరకు ఆమెకు కడుపు పండింది. నవమాసాలు మోసిన తర్వాత ఒక మగబిడ్డకు చుట్ట చేతులతో జన్మనిస్తుంది. ఇక ఆ రాజు దంపతులు ఎంతో దిగులు చెందుతారు. ప్రజలంతా కూడా అయ్యో పాపం అనుకుంటారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ, కానీ ఆ అవిటి పిల్లవాడిని చూస్తుంటే ప్రతిరోజు కూడా బాధపడవలసిందే కదా. వీడు అసలు పరిపాలనకు కూడా పనికిరాడేమో. ఆ తర్వాత ఈ రాజ్యభారాన్ని ఎవరు మోస్తారు అని ఆ కృతవీరుడు బెంగ పెట్టుకుంటాడు. చూద్దాం, రాజవైద్యుల యొక్క కృషి ఫలితంగా, లేదంటే ఏ మహానీయుడు దైవాలను అయినా సరే ఇతనికి ఉన్నటువంటి అవిటితనం పోకపోతుందని చెప్పి తనను తాను ధైర్యపరుచుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఇక సకాలంలోనే జాతకర్మాదులు క్రియ అన్నీ కూడా చక్కగా జరిపించి భూరి దక్షిణలతో వేదశాస్త్ర విద్యార్థులను సంతృప్తిపరిచి అర్జునుడు అని నామకరణం చేస్తారు పిల్లవాడికి. వీరిని పుత్రుడు కాబట్టి కర్తవీర్యార్జునుడు అయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్న మాటే కాని పాపం అర్జునుడికి శరీరమంతా కూడా బజతూల్యంగా ఉండేది. తెలివితేటలు అపారంగా ఉండేవి. గురువులు నేర్పుతూ చదువులు నేర్పుతూ విద్యల్లోనూ ఆరితేరినవాడు అయ్యాడు. అలా క్రమంగా యుక్త వయసు వస్తుంది. యువరాజుకు పట్టాభిషేకం చేద్దామని చెప్పి కృతవీరుడు ఉబలాట పడుతూ ఉంటాడు. అయితే పైకి అంటే మరలా ఎవరేమైనా అనుకుంటారేమోనని చెప్పి, ఒకవేళ ఎవరైనా కానీ గెలిచేస్తారేమోనని చెప్పి సంశయిస్తుంటాడు. తీరా సింహాసనం మీద కూర్చోబెడితే సరిగ్గా పరిపాలన కొనసాగిస్తాడో లేదో, కొనసాగించకపోతే ఈ బిడ్డకు ప్రజల ముందు తలవంపులు తెచ్చిపెట్టేవాడిని అవుతానేమోనని దిగులు పడుతూ ఉండేవాడు. అసలు దీనికి పరిష్కారం ఎలాగా అని చెప్పి రేయింపగళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం దొరకదు. అలా ఆలోచిస్తూ కొన్నాళ్లకు పాపం ఆ దిగులే ప్రాణాలు హరించిందో ఏమో అన్నట్టుగా ఆ కృతవీరుడు హఠాత్తుగా మరణిస్తాడు. అరాచకం ఏర్పడకూడదని మంత్రి, పురోహితులు అందరూ కూడా ఒకనాడు కార్తవీర్యార్జుని సమీపించి పట్టాభిషేకానికి అంగీకరించమని చెప్పి కోరారు. అయితే అతను మాత్రం అంగీకరించడు. నేను అలాంటి వాడిని కాదు అని, ప్రజారక్షణ చేయలేను అని, చేయలేనప్పుడు నాకు అసలు పట్టాభిషేకం జరిపించుకోవడం కూడా ఇష్టం లేదని చెబుతాడు. ప్రజలందరూ కూడా పన్నులు కట్టేది రాజు రక్షిస్తాడని చెప్పే కదా, కాబట్టి నేను అందుకు సమర్థుడిని కాదు. నేను ఈ సింహాసనం ఎక్కి ప్రజాధనాన్ని, భోగాలకు అన్నీ కూడా చక్కగా ఖర్చు పెడుతూ ఉంటే వారందరూ కూడా ఏమనుకుంటారు, ఇతను చూడు కదా అని చెప్పి ఈ విధంగా నన్ను అనుకుంటారు. నేను రౌరవాది నరకాలకు పోతాను. పోని పరిపాలన, రాజ్య సంరక్షణ బాధ్యతలన్నీ కూడా మీ అందరికీ అప్పగిస్తే అది మీరేం చేస్తారో చెప్పండి. అప్పుడు నేను మీ చేతిలో కీలు బొమ్మనవుతాను. అప్పుడు ఇరుగు పొరుగు రాజులందరూ కూడా నవ్వుతారు, అవమానిస్తారు అని చెప్పి చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా, కుమారా, మీ తండ్రి గారికి మేమందరం కూడా నమ్మిన బంటులం. ఆయన పట్ల అపారమైనటువంటి గౌరవాదాలు ఉన్నవాళ్ళం.
లోకంలో వ్యక్తిగతంగా 10 మంది చేత ధర్మం అని అనిపించుకున్న వాళ్ళం. కాబట్టి మమ్మల్ని నీవు విశ్వసించవచ్చు. నీతో తప్పులు చేయించము. బలహీనపరిచి మేము బాగుపడేది ఏమీ ఉండదు. అలాంటి పనులు చేసేవారు తాత్కాలికంగా ఏవో లబ్ధి పొందినవారు చివరికి హత్యలు, అవమానాలకు గురికావడం చరిత్రలో అందరూ తెలుసుకోవాలి. కాబట్టి కూర్చున్న కొమ్మను నరుక్కునేంతటి మూర్ఖులము, అహంకారము, అజ్ఞానులము మేము కాము. మమ్మల్ని నమ్మవచ్చు. ధర్మభంగం కలగకుండా ప్రజారంజకంగానే పరిపాలన సాగే విధంగా మేము మీకు సహకరిస్తాం. అది కాక ఒకరి మీద ఒకరికి తెలియకుండా చారులను వినియోగించి నిఘా పెట్టి ఎక్కడికక్కడ కదలికలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టుకునేటువంటి సంస్థలమైనటువంటి పరిపాలనా విధానం మన రాజ్యంలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. దాన్ని మరింత చైతన్యం పరిచేటువంటి చాతుర్యం మీకు సమృద్ధిగా ఉంది. అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినా నీవు తిరస్కరించడానికి తగినంత కారణం మాకైతే కనిపించడం లేదు. ఇక మిమ్మల్ని నేను విస్మరించలేను. అనేస్తే మేమేమైపోతాం చెప్పలేం. కానీ మీరు నిస్సందేహంగా అంగీకరించవచ్చు అని మాత్రమే చెప్పగలం అని వారందరూ కూడా చెబుతారు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఇలా అంటాడు. అమాత్యుల దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీ మీద నాకు నమ్మకం లేక కాదనడం లేదు. నా యొక్క శక్తి వలన నేను కాదు అంటున్నాను. అవమాన భయంతో కాదు అంటున్నాను. పాప భీతితో కాదంటున్నాను. ఇక బాధ్యత అంటారా? మీరందరూ లేరు. సమర్థులు, అనుభవజ్ఞులు, పరిపాలనకేమి ఏ విధంగానూ నిశితంగా నిటారటంగా సాగిపోతుంది. నేను వెళ్ళి తపస్సు చేస్తాను, యోగసిద్ధి సంపాదిస్తాను. అప్పుడు తప్పకుండా రాజ్యభారం భుజాలను ఎత్తుకుంటాను. అందాక మీరు చెప్పే మాటలు ఏవీ కూడా నేను వినను అని చెబుతాడు. ఆ మాట అని అనగానే మంత్రివర్గాలతో పాటు వింటూ ఉన్నటువంటి గర్గముని కార్తవీర్యార్జునుడి యొక్క నిశ్చయానికి చాలా సంబరపడిపోతాడు. పట్టుదలను గుర్తిస్తాడు. తపస్సు చేస్తాడని, అమోఘమైనటువంటి ఫలాలు పొందుతాడని తెలుసుకుంటాడు. కుమారా, నీ యొక్క నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నానని, ఒకరు సంకల్పాన్ని ప్రశంసిస్తున్నాను. తపస్సులు ఫలించడం అంటే అదొక సుదీర్ఘమైనటువంటి యాత్ర. 1000 సంవత్సరాల కృషి, లోక శ్రేయస్సు కోసం నీకు ఒక దగ్గర దారి చూపుతాను, ఆలకించు. నీకు సహ్యాద్రి తెలుసు కదా? దానిలో ఒకచోట ఆశ్రమం నిర్మించుకొని దత్తాత్రేయుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతను అమోఘమైనటువంటి యోగశక్తి సంపన్నుడు, యోగ విద్య ప్రవర్తకుడు. ఈ జగత్తును కాపాడడం కోసం విష్ణుదేవుని యొక్క ఆంశతో అవతరించాడు. నీవు వెళ్ళి అతన్ని ఆశ్రయించుకొని సంకల్పం సత్వరం సిద్ధిస్తుంది. సర్వలోకాలన్నీ కూడా సంబసూరాదులు ఆక్రమించినప్పుడు దేవేంద్రుడు అంతటివాడు వచ్చి ఈ దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. అతని కరుణ వలన రాక్షసులను జయించడమే కాదు, తన యొక్క స్వర్గపీఠం తాను అందుకోగలిగాడు. ఇటువంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. నీకు తప్పకుండా జయం కలుగుతుంది. వెళ్ళిరా. ఇది ఆదేశమా, ఆశీర్వచనమా అనిపించేటట్టుగా గర్గముని పలికినటువంటి ఆ మాటలు కార్తవీర్యుని ఆకట్టుకుంటాయి. అతని వైపు సభక్తికంగా చూస్తూ, మునీంద్ర, మీ ఆదేశం నాకు శిరోధార్యం. అలాగే చేస్తాను. కానీ చంబాసూరాదులు ఇంద్రరాజ్యాన్ని ఎలా అపహరించారు? ఇంద్రుడు దత్తాత్రేయుని ఎలా ఉపాసించాడు? తిరిగి తన యొక్క వర్గపీఠాన్ని ఎలా పొందాడు? ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలనుంది. దయచేసి నన్ను కృతజ్ఞుణ్ణి చేయండి. కార్తవీర్యుడి ఒక అభ్యర్థనకు గర్గముని మురిసిపోయాడు. రాకుమారా, తప్పకుండా చెబుతాను, ఆలకించు అంటూ ఈ విధంగా ప్రారంభించాడు. వెనుకటి కాలంలో జంబాసురుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేకమైనటువంటి దివ్య వరాలను పొందాడు. పరమేశ్వరుని మెప్పించి అనేకమైనటువంటి దివ్య ఆయుధాలను పొందాడు. వాటి గర్వంతో సంస్థలో కాలు జయించాలి అని, సకల సంపదలు పొందాలని అతనికి ఆశలు. మహారాక్షస సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకుని స్వర్గ మధ్య పాతాళ లోకాలపై దండయాత్రకు బయలుదేరి వెళ్ళాడు. ముందుగా సరాసరి స్వర్గలోకానికి చుట్టుముట్టాడనే కాని వాసులకు భీకరమైన
సంగ్రామం కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. జంబాసురుడు అతని సైన్యము ద్వారా మహిమ వలన నానాటికి బలపడుతూ ఉంటే దేవసైన్యం మాత్రం క్షీణిస్తుంది. చివరికి దేవతలు ఓటమిని అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయానం చిత్తగించారు. జంబసుడు స్వర్గ సింహాసనాన్ని ఆశ్రమించి అధిష్ఠించాడు. ఇక తలా ఒక దిక్కున పారిపోయింది. దేవతలు ఒకానొక పర్వతారణ్యం ప్రాంతంలో గుమికూడారు. అది పాలకేలియాది మహర్షులు ఉండేటువంటి అరణ్యం. దేవగురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకుంటాడు. అందరూ కూడా ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మరలా సంపాదించుకోవాలి అంటే విష్ణుమూర్తిని శరణు వేడారు. ఒక్కటే కర్తవ్యమని చెప్పి నిర్ధారించుకుంటారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయునిగా అవతరించి సహ్యాద్రి సీమలో విహరిస్తూ ఉన్నాడని ఆ మహర్షులు చెబుతారు. ఆ తరువాత అయితే అతను మాత్రం మాధవతి మధ్యలోలుడై నిందచారుడుగా కనిపిస్తూ ఉంటాడని, ఆ మధుమతి సాక్షాత్తుగా లక్ష్మీదేవి అని, అతన్ని ప్రసన్ను చేసుకోవటం చాలా కష్టమని, అయినప్పటికీ ఇక గత్యంతరం లేదు కాబట్టి ప్రయత్నించండి అని చెప్పి ఆ మహర్షులు ఉపదేశించి వారి యొక్క ఆశీర్వచనాలను తెలియజేస్తారు. బృహస్పతిని ముందు నిలుపుకొని ఆ యొక్క ఇంద్రాది దేవతలు అందరూ కలిసి సహ్యాద్రి చేరుకుంటారు. ఆ తర్వాత దత్త ఆశ్రమాన్ని వెతికి పట్టుకుంటారు. ఆశ్రమ మధ్య భాగంలో చక్కగా తీర్చిదిద్దబడినటువంటి కొన్ని రంగురంగుల చలువ పందిరి, సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నటువంటి పూల తోరణాలు, బంగారు జరిగిన శిల్పీదైనటువంటి చాందినీలు, మధ్య భాగంలో పద్మాకర్ణికారంలో మెత్తని తనిక, దానిమీద దత్తాత్రేయుడితో ఒక అందాల భామకు వీపు చేర్చి ఎడమ మోచేయిని మరొక మహాభామని ఊరు బాగా ఆచి ఓరువాటుగా కూర్చుని ఉంటాడు. కుడి చేతిలో బంగారు చేప, మరొక నారి అంటే ముందుగా తాను చవిచూసి రకరకాల మద్యాలను ఆ యొక్క చెప్పకోలోకి నింపుతూ ఉన్నటువంటి దత్తయోగి అదే పనిగా సేవిస్తూ ఉంటాడు. చుట్టూ చిన్న చిన్న వేదికల మీద కూర్చొని గంధర్వ అప్సరసుల్లాంటి యువతులు అనేక మంది వాద్య విశేషాలను ముందుగా శ్రావ్యంగా మోగిస్తూ ఉంటారు. వాటితో శృతి కలిపినటువంటి ఏవో కొన్ని గీతాలు పాడుతుంటారు. వాటిని వింటూ ఒకప్పుడు తాళం వేస్తూ మరొకప్పుడు తాను కూడా గొంతు కలుపుతూ దత్తయోగి ఆనంద పరవశుడై ఉంటాడు. ఇక అవధులు దాటినటువంటి మద్యపానం వలన వశం తప్పినటువంటి శరీరం రోజులుగా ఊగుతూ ఉంటుంది. ఎరుపెక్కిన వంటి కన్నులు, బోరు వెళ్ళినట్టు బుగ్గలు, చెమట చిత్తడితో జిడ్డు చేరినటువంటి మొహం, చేతి నుండి జారిపోతున్నటువంటి మధుచేప కాని నారీలాలమ అందుకుంటూ ఉంటుంది. తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తూ ఉంటుంది. ఇక మెచ్చుకోలుగా ఆమెను పొదువుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు ఆ యోగి. వివశుడై ఆమె పైకి ఒరిగిపోతూ ఉంటాడు. ఇలా ఇంద్రాద్రి దేవతలను కనిపించిన దృశ్యం ఇది. అందరూ కూడా ఆశ్చర్యపితులవుతారు. పరస్పరం కన్నులతో సైగలు చేసుకుంటూ ఉంటారు. ఆశ్రమమంతా కూడా సర్దుకుంటారు. కొందరు పద్మ వ్యతిరేక చుట్టూ చేరుకుంటారు. దత్తయోగికి ఆశ్రమవాసులకు అందరికీ కూడా కను సైగల్లో మెలుగుతూ ఉంటారు. ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి అంతరంగిక సేవకుడు అవుతాడు. కాళ్ళు పట్టడం దగ్గర నుండి అన్ని సేవలు భక్తి శ్రద్ధలతో వినయ విధేయలతో చేస్తుంటాడు. ఆశ్రమంలో ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చారా, అసలు ఎందుకు వచ్చారో, అసలు దేనివల్ల వచ్చారో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులు ఎవరికి కూడా అందుబాటు అయినా కూడా ఎవరికి ఎవరు అడిగింది లేదు. అందరూ కూడా అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒకనాడు ఉదయాన్నే దత్తయోగి ఇలాంటి సందేహమే కలుగుతుంది. తన యొక్క అంతరంగిక సేవకుని అడుగుతాడు, ఎవరు మీరందరూ కూడా, ఎందుకు మాకు ఇలాంటి సేవలు చేస్తున్నారు? మీ యొక్క రూపురేఖ విలాసాలు చూస్తుంటే దైవ సంబంధంతో ఉన్నారేమి? మీ యొక్క వినయ విధేయతలు, సేవ తత్పరతలు మమ్మల్ని అందరినీ కూడా ఆనంద పరవశుల్ని చేస్తున్నాయి. సేవలు చేస్తున్నారు, సంతోషమే. కానీ మీరు ఏం కోరి సేవలు చేస్తున్నారు? సేవలు చేయమని మీకు ఎవరు చెప్పారు?
అసలు ఎక్కడి నుండి వచ్చారు? దత్తయోగిలా ప్రశ్నల పరంపర కురిపిస్తుంటే ఆ దేవేంద్రుడు మరింత చెరువకు చేరి సాష్టాంగపడతాడు. సన్నిధిలో నిలబడి చేతులు కట్టుకొని ఊబకాయాన్ని వినమ్రంగా రవంత ముందుకు వచ్చి తుంబురుడు యోగీంద్రుల మీద పడతాయో ఏమోనటువంటి శంకరునితో తన యొక్క అరచేయి నోటికి గుడ్డ అడ్డం పెట్టి ఇలా బదులు పలికాడు. యోగీంద్ర, అన్నీ తెలిసి ఏమీ ఎరగనట్టుగా మీరే విధంగా ప్రశ్నించడం చాలా విడ్డూరంగా ఉంది. అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మనవి చేస్తున్నాను స్వామి. నేను దేవేంద్రుని యొక్క పరిచారకులం. అందరూ కూడా దేవతలు. జంబాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు. స్వర్గసీమను ఆశ్రమించుకున్నాడు. ఇక దిక్కుతోచక మేమంతా కూడా నీ సన్నిధికి చేరుకున్నాము. మిమ్మల్ని సేవిస్తూ మీ యొక్క అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాం. ఈనాటికి తమకు మా మీద దయ కలిగింది. ఆ యొక్క జంబాసురుడిని ఓడించి మరలా మా రాజ్యాన్ని మాకిప్పించండి. యజ్ఞ యాగాది శత్రువులు సజావుగా సాగేటువంటి అవకాశాన్ని కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇక ఎవరి వల్ల ఇది సాధ్యం కాదు. అనుగ్రహించండి అని ప్రభావం అంతా చెప్పి అడుగుతారు. అప్పుడు ఏమిటి, నీవు దేవేంద్రుడివా? వీరందరూ దేవతలా? ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులకు అధిపతి నీ సేవకులు. నీ సేవలను పొందడం అపచారం. నేను ఒక సాధారణ తపస్విని. ఆందోళన ఆశ్చర్యభృతులై సేవలను పొందడం గాని, మీ యొక్క దేవతల సేవలు ఆశ్రమవాసులు పొందడం గాని అస్సలు తగునటువంటి పని. తెలియక జరిగిన పొరపాటు. ఈ క్షణం నుంచి మీరందరూ కూడా ఇక సేవలు విరమించండి. మీకే మేమంతా సేవలు చేస్తామింకా. మీ యొక్క సామ్రాజ్యాన్ని జంబాసురుడు ఆక్రమించుకున్నాడు అన్నారు కదా, మరి ఇలా దాన్ని తిరిగి పొందేందుకు మేము కూడా సహకరిస్తామని చెప్పి, తప్పకుండా మేమంతా సహకరిస్తాం. నీకు తెలుసు కదా మేము ఎంత యుద్ధవీరులమో. అంత చేత రణరంగానికైతే రాలేం, కానీ మీ వెంటే ఉండి ఆ శిబిరాలలో శతగాత్రులకు సేవలు అందించడం, ఈ సహకారం అందించడానికి మేమైతే ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అది మా అదృష్టంగా భావిస్తాం. దీనికి మీరు అభ్యర్థించాలా? చెప్పండి, పఠించండి. అందరి సువర్ణ అవకాశం మాకు కలిగించండి. దేవతలకు సహకరించడం కన్నా కూడా తపస్సులకు ఇక ఏముంటుంది చెప్పు. దత్తయోగేంద్ర, ఇది చాలా అన్యాయం. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు స్వామి. ఇప్పటికే అన్ని విధాలా నలిగిపోయాం. కాపాడవలసిన పని నాదుడే పరిచికలాడితే మేమేమైపోవాలి చెప్పండి. మీరే కనుక అనుగ్రహిస్తే ఈ స్వర్గలోకం మాకు దక్కుతుంది. లేదంటే ఇక్కడే అలాగే మీ సేవలోనే ఉండిపోతాం. ఇంతకన్నా కూడా గొప్ప ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నిర్వహించాలి కాబట్టి, యజ్ఞ యాగాదులు సక్రమంగా జరిపించాలి కాబట్టి ఈ బాధ్యతలను అన్నాడు. మీరే కదా నాకు అప్పగించారు కాబట్టి దుర్మార్గంగా అన్యకాంతమైనటువంటి స్వర్గలోకాన్ని, రాక్షసకాంతమైనటువంటి స్వర్గసీమను మరలా నాకు అప్పగించమని నేను అభ్యర్థిస్తున్నాను. తను దయతలిచి మీరు నన్ను ఇక మీ యొక్క మాయలతో నన్ను మోసం చేయకుండా, నాతో ఆడుకోకుండా నన్ను అనుగ్రహించండి. నా అదృష్టం ఇలా ఉంది. ఏం చేయను? నమ్ముకొని ఇదిగో ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతున్నారు. దేవేంద్ర, నన్ను నా మాటలను అపార్థం చేసుకున్నావు. నిన్ను నమ్మి వచ్చాం, కానీ నీతో పరాచాకాలు ఆడడం కానీ నా ఉద్దేశం కాదు. నేను అంతటి వాడిని కాదు. అయినా నేనేమైనా ఉపేంద్ర ఉన్న ఇంద్రుడితో పరాచకాలు ఆడటానికి సాధారణమైనటువంటి తపస్విని. చూసావుగా నా దినచర్య ఎంతటి భ్రష్టాచారును గ్రహించావో ఉంటావు. మద్యపానారహితుడై మధుమతిలోని సంయోగమే తప్ప యోగమంటూ ఎరుగని ఇదే తపస్సుగా, ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతున్నటువంటి వాణ్ణి. ఈ ఇంద్రియాలను జయించాలని నేను ఇంద్రుడికి సహకరించడం విడ్డూరంగా కాదు, కష్టాలలో ఉన్నాను. కాబట్టి ప్రతి గడ్డిపోచ నీ కంటికిలాగే కనిపిస్తుంది. కానీ అదంతా సహజమైనా సరే నా యొక్క శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దు. అందుకని మరోసారి చెబుతున్నాను. ఆ రాక్షసుడు ఏమిటో, ఆయుధాలు ఏమిటో మీరే చూసుకోండి.
మేము అందించగలిగినటువంటి సేవలన్నిటినీ కూడా తప్పకుండా మీకు మేము అందించగలం, ఆనందంగా చేస్తాం. వద్దు స్వామి వద్దు, మీ పరీక్షలో నేను తట్టుకోలేను. నీవు జగన్నాథుడివి, శ్రీమన్నారాయణుడివి, నాకు బాగా తెలుసు. ఈ యొక్క నారీ లలామ సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా నాకు తెలుసు. ఈ యొక్క విలాసిని బృందం, ఈ మద్యపానము అంతా కూడా నీ యొక్క మాయ అని నాకు బాగా తెలుసు. భక్తులు ఎంతగా పరీక్షిస్తావో, ఏ విధంగా బురిడీలు కొట్టిస్తావో, నేను ఎలాగైనా ఎవరు నీవు ఎందుకు సేవలు చేస్తున్నావు అంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. కానీ ఇలా పరీక్షలు ముగిస్తాయని చెప్పి అస్సలు అనుకోలేదు. ఇదిగో ఇది మరొక రకం పరీక్ష అని తెలుసుకోలేకపోయాను. అసఘాత్మ నీవు యోగి, యోగి ఋషి మృతి కావినం. నీకు అసాధ్యమంటూ లేదు. సంకల్పించాలే కాని సమస్త లోకాలన్నీ నీ యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ దీనిని కనుకరించి స్వర్గ సింహాసనం మీద పునఃప్రతిష్ఠను చేయాలి అనుకోవాలే కాని అది నీకు క్షణాల మీద పని. ఎందరెందరో మహారాక్షసులను చిటికలో తుదిముట్టించిన వాడివి జంబాసురుడు. నీకు లెక్క. నిజంగా మా సేవలు నీకు నచ్చుకుంటే దయచేసి ఈ ఉపకారం చేసి పెట్టండి తండ్రి. కాబట్టి మమ్మల్ని యొక్క ఉపగ్రహం నుండి కాపాడండి అని చెప్పి అడుగుతాడు ఇంద్రుడు. ఆ తర్వాత దేవేంద్రుడు సాష్టాంగపడి స్వామికి నమస్కరించి దీనంగా అడుగుతాడు. ఇక దత్తాత్రేయుడు పకపక నవ్వుకుంటాడు. ఇంద్రుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగలించుకుంటాడు. ప్రతి ఆందోళన చెందవద్దు. నీ శత్రువులను పారద్రోలి ఇంద్రలోకాన్ని తప్పకుండా నీకిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నేను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుని పెడతాను. ఆ యొక్క జంబాసురుణ్ణి రాక్షసుడిని కనిపించే విధంగా మీ సంఘమంతా కూడా నేను చూసుకుంటాను. వెళ్ళిరండి, మీకు జయం అవుతుంది అని ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక ఇంద్రాది దేవతలు అందరూ కూడా సంతోషించి అక్కడి నుండి బయలుదేరి వెళ్తారు. తర్వాత జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధలను తప్పించేందుకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూనే ఉంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూనే ఉంటాడు. ఈసారి ఏం చేయడానికి సంకల్పించుకున్నాడో చూద్దాం అని చెప్పుకుంటూ స్వర్గలోకాన్ని సమీపించారు. దేవతలందరూ కూడా అలా నందనవనంలో, హరిలాలలో, చెట్ల నీడలో, దివ్య భవనాల్లో దేవకన్యలు, అప్సరసలు పలకరిస్తూ క్రూరంగా హింసిస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసులను చూశాడు. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా చుట్టుముట్టి పెద్దగా హై అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుపడ్డారు. రాక్షసులు కూడా సన్నిధులై తిరగబడ్డారు. దేవతలను తరిమి కొడుతూ ఉన్నారు. వాళ్ళు తరుముతూ ఉన్నంతసేపు పారిపోతున్నట్లుగా నటిస్తూ, వారు అడిగినప్పుడు మరలా తిరగబడి ఉసుగొలుపుతూ, మళ్ళా పారిపోతూ, మరలా తిరగబడుతూ, ఉసుగొలుపుతూ వాళ్ళు తమ వెంటపడే విధంగా చేసుకుంటూ ఎలాగైతేనేం తెలివిగా ఆ రాక్షసులందరినీ కూడా ఆ దత్తశ్రమ ప్రాంతానికి తీసుకువచ్చాడు. దేవతలు అప్పుడు దత్తాత్రేయుని యథావిధిగా కూర్చొని ఉంటాడు. సరాసన ఉన్నటువంటి అనగా రాసిపోసినటువంటి సౌందర్యంలో కూర్చుని విలాసంగా చిరునవ్వుతూ కనిపిస్తాడు. ఇక రాక్షసులు దృష్టంతా కూడా ఆ యొక్క సౌందర్య రాశిపై పడుతుంది. ముఖ సౌందర్యానికి కొందరు చిరునవ్వులు, కొందరు కొంటె చూపులకు, కొందరు అలా అందరూ కూడా ఆ అమ్మవారిపై చక్కగా అందరూ కూడా మోహం వహించి చూస్తూ ఉండిపోతారు. తమకున్నటువంటి మాయాశక్తితో బంగారు పల్లకి సృష్టిస్తారు. ఆ సౌందర్య రాశి చుట్టూ తిరుగుతూ పిచ్చి గంతులు వేస్తూ మారు మాట్లాడకుండా ఆ పల్లకిలో కూర్చోమని చెప్పి గడిస్తారు. ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుని వైపు చూస్తుంది. ఆయన కూడా చిరునవ్వుతో వెళ్ళమని చెప్పి సైగ చేస్తాడు. ఇక వారి ఆజ్ఞను అందుకున్నటువంటి ఆ సౌందర్య రాశి భయాన్ని బెరుకును నటిస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్ళి ఆ పల్లెకులో కూర్చుంటుంది. ఆ చర్య వారి మనసులను మరింతగా ఆనందింపజేస్తుంది. బంగారు పల్లెకులో ఉన్నటువంటి బంగారు రాశిని భుజాల మీద మోసుకెళ్లి వెళ్లడం కన్నా నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తే మరింత శోభంగా ఉంటుందని చెప్పి ఆమెను చూసిన తర్వాత వాళ్ళ నాయకుడు మరింతగా సంతోషిస్తాడు అని చెప్పి నెత్తి మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అల్లంత దూరం వెళ్లడం చూసి
దేవతలందరూ కూడా దత్తుడి వద్దకు చేరుకుంటారు. పల్లకిలో వెళ్తున్న వైపు చూస్తూ దత్తస్వామి ఇలా అంటారు, ఈ రాక్షస పని ఈ రోజుతో అయిపోయింది అని అంటాడు. దేవతలకు మాత్రం ఏమీ అర్థం కాదు. స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూస్తారు. దేవతలారా, మీ కోరిక నెరవేరింది. లక్ష్మీ రాక్షసులు నెత్తి ఎక్కింది అంటే ఇంక వాళ్ళు సర్వనాశనమైపోయినట్లే. ఇక వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవదు. శరీరంలో 7 స్థానాలు దాటించి ఎవరైతే అలక్ష్మిని ఎక్కించుకుంటారో మరణంలోనే దరిద్రుడు అవుతాడు. లక్ష్మి పురుషుడి పాదస్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాలు నివసించే విధంగా చేస్తుంది. కటిస్థానంలో ఉంటే మాణిక్యాలు, అతి విలువైనటువంటి వస్త్రాలను కలిగిస్తుంది. లక్ష్మి గుండెల్లో ఉంటే భార్య సౌఖ్యం కలిగిస్తుంది. అలాగే సందిట్లో ఉంటే సంతాన సంబంధం కలిగిస్తుంది. ఉదయస్థానంలో ఉంటే అభీష్టలు సిద్ధింపజేస్తుంది. కంఠ ప్రదేశంలో ఉంటే విలువైనటువంటి రాణులు తరింపజేసే విధంగా చేస్తుంది. ఇలా అలక్ష్మి ముఖస్థానంలో ఉంటే భోజన సౌఖ్యం, మాటకారితనం, శక్తి అమోఘమైనటువంటి పరిస్థితులు ప్రసాదిస్తుంది. ఈ 7 స్థానాలు దాటి లక్ష్మి శిరస్సుకి ఎక్కింది అంటే ఇక అతన్ని విడిచిపెట్టే వెంటనే వెళ్ళిపోతుంది. మరుక్షణం మరొకరిని ఆశ్రయిస్తుంది. ఇది లక్ష్మి యొక్క నియమం. మీరే చూశారు కదా. లక్ష్మీదేవి నెత్తి మీద ఎక్కించుకుని వెళ్తూ ఉన్నారు. ఇంకా మరి కొన్ని క్షణాల్లో వారిని విడిచిపెట్టి వచ్చేస్తుంది. సామ్రాజ్య లక్ష్మి, విజయలక్ష్మి మిమ్మలను భరించడం తథ్యం. ఇదే తగినటువంటి సమయం. త్వరపడండి. మీరు మీ యొక్క శాస్త్రాలతో రాక్షసుల మీద విరుచుకుపడండి. ఇప్పటికే వారు నిర్విఘ్నుడై ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక వారిని జయించడం చాలా తేలికైన పని. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరి వెళ్ళండి. దేవతలు తమ తమ యొక్క ఆయుధాలను ధరించి రాక్షసుల వెంట పడతారు. దొరికిన వారిని దొరికినట్లుగా చావబాదుతారు. అదేమిటో కాని రాక్షస వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన కూడా వారికి మాత్రం ఎదురు కాలేదు. అందరూ కూడా నీరసంగా వేలాడుతూ ఉంటారు. జీవోత్సవాలుగా దేవతల చేతికి చిక్కుకుంటారు. దేవతలు ఆనందంతో అరటి చెట్లను తెగనరికినట్లుగా నరికివేస్తారు. చివరికి జంబాసురుడు కూడా ఇంద్రుని యొక్క వజ్రాయుధం వేటకు నేల కొరిగాడు. లక్ష్మీదేవి బంగారు పల్లకి నుండి ఎగిరి వచ్చి దాని చెంతకు చేరుకుంటుంది. ఇక దేవేంద్రుడు తన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంద్రుడు వెంటనే దత్తాశ్రమానికి వచ్చి దత్తుణ్ణి ముగిసిన చేయి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి స్వామిని స్తుతించాడు. ఇలా దత్తాత్రేయుడు సంతోషించి ఆశీస్సులు ఇచ్చి పంపించాడు. కాబట్టి రాకుమారా, కార్తవీర్య, నీవు కూడా దత్త యోగేంద్రుని సేవించి అభీష్ట సిద్ధిని పొందగలవని గర్గముని కార్తవీర్యార్జునునికి చెప్పాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఇక వెంటనే గురువైనటువంటి గర్గముని వద్దకు ముహూర్తం నిర్ణయించుకొని తమ యొక్క మంత్రి పురోహితుడైనటువంటి పెద్దలను, కొంతమందిని వారిని కూడా దర్శించి వారి యొక్క శుభాశిష్యులను అందుకొని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి ఆనాటి నుండి పర్వత ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళి దత్త ఆశ్రమాన్ని చేరుకున్నాడు. తర్వాత నిరాడంబరంగా వేషధారణలో ఒంటరిగా పాదచారి అయి ఆశ్రమంలోకి చేరుకుంటాడు. మనిషిలా పీఠంపై మధుపాన గోష్ఠిలో ఓలలాడుతూ ఉన్నటువంటి ఆ దత్తస్వామిని దర్శించాడు. గోత్రనామాలు చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. దత్తస్వామి ఒక వింతైనటువంటి చిరునవ్వు విసురుతాడు. కార్తవీరుడు మనసు కాస్త కుదుటపడుతుంది. స్వామి తమ రాకకును గమనించాడు అనేటువంటి భావనను ఆయన అనుమతించారు అనేటువంటి ఉత్సాహంతో సంబరపడుతూ ఉంటాడు. తన జన్మ ధన్యమైనదని మురిసిపోతుంటాడు. అలజడి తగ్గి సమస్యలు తొలగి మనసులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరి వెళుతుంది. స్వామికి మరింతగా చేరువవుతాడు. దత్తస్వామి పాదాలు తన యొక్క చేతులతో ఒత్తుతూ నేలపై చతికిలబడి కూర్చుంటాడు. కాసేపటికి దత్తయోగి చేతిలో ఉన్నటువంటి మధుపాత్ర ఖాళీ అవటంతో తానే లేచి వెళ్ళి మధుపాత్రను తీస్తాడు. బంగారు పళ్ళాలతో మధురమైనటువంటి ఫలాలను, పదార్థాలను ఆయనకు అందే విధంగా పెట్టి స్వామికి అందిస్తాడు. క్రమక్రమంగా స్వామి వారి యొక్క దినచర్యలో స్వామి పరిచారిక ఘనంలో
కార్తవీర్యుడు కూడా ఒక భాగస్వామి అవుతాడు. ఉదయం ఫలపుష్పాదులు సమకూర్చడం, మధ్యాహ్నం చందనాలు సిద్ధం చేయడం, సాయంకాలం మండపాలను విధమైనటువంటి రకాల పూల మాలలను మండపాలను అలంకరించడం, మిగతా పనులన్నిటినీ కూడా చేయటం వగైరా పనులన్నిటినీ కూడా తనే చేస్తూ ఉండేవాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్టు సిద్ధం చేసి తానే దగ్గరుండి మరీ వడ్డిస్తూ కొసరి మరీ తినిపిస్తూ ఉండేవాడు. స్వామి యొక్క భక్త శేషాన్ని కళ్ళకద్దుకుని భక్తితో తాను కూడా భుజిస్తూ ఉండేవాడు. ఆవిడి చేతులతో ఇంత చేస్తుంటే స్వామి యొక్క పరిచారిక గుణం చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. స్వామి భక్తి అంటే ఇదే కదా అని చెప్పి కొందరు మెచ్చుకుంటూ ఉండేవారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తూ ఉన్నా కూడా నిన్న మొన్న దగ్గరైనటువంటి ఇతను దత్తస్వామిని సన్నిహితుడు అంతరంగికుడు అవుతున్నాడే అని మరికొందరు లోలోపల అసూయపడుతూ ఉండేవారు. సూటిపోటి మాటలు అంటుండేవారు. కార్తవీర్యార్జునుడు మాత్రం అవేమీ కూడా పట్టించుకోకుండా నిజమైనటువంటి భక్తితో రేయింపవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవ చేస్తూ ఉండేవాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చున్నటువంటి మనిషిలపై ఉన్నటువంటి ఒక మెత్తని పరుపులను అతను సవరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దత్తస్వాముల వారు దృష్టాభాగం నుండి అపాన వాయువు వెలువడుతుంది. ఆ వాయువు నుండి పుట్టినటువంటి వేడికి కార్తవీర్యుడు 12 లొట్ట చేతులు మారిపోతాయి. ఓర్చుకోలేనంత బాధ కలుగుతుంది. నొప్పి మంట కలగడంతో గట్టిగా మూలుగుతాడు. కార్తవీర్యుడు బాధతో మెలికలు తిరుగుతూ కూర్చునిపోతాడు. దత్తస్వామి కంగారుగా, అయ్యో ఎంత ప్రమాదం జరిగింది, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా అయ్యిందే, ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తావు, లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావా, చూసావా ఏమైందో, ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి, ఇకనైనా కళ్ళు తెరువు, నీవు ఆశించినట్లుగా ఇక్కడ ఏమీ జరగదు అని నీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నేనేమీ మహాదివ్య శక్తులు కలిగిన వాడిని కాదు, సాధారణమైనటువంటి తపస్విని, నిజానికి అది కూడా కాదు, నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య, ఎవరికి అందని నన్ను నమ్మి వచ్చి సంవత్సరాలు వృధా చేసుకున్నావు, చూడు నీవేమో రాజకుమారుడివి, నీవి భోగ భాగ్యాలకు దూరమై ఎన్ని అవస్థలు పడుతున్నావో, తాగుబోతును తిరుగుబోతును సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా, అయ్యిందేదో అయిపోయింది, ఇకనైనా ఎవరికైనా శక్తివంతుణ్ణి ఆశ్రయించు అని చెబుతాడు దత్తస్వామి. ఇక కార్తికేయుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దత్తుడు ఇంద్రాది దేవతలు పరీక్షిస్తున్నట్టు కథ గుర్తొస్తుంది. ఇప్పటిది తనకు కఠినమైనటువంటి పరీక్ష అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్నమాట. ఇందులో నెగ్గితే తన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వస్తుంది. దత్తస్వామితో, ఇలాంటి దత్తయోగి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి, నా విశ్వాసం, నీ కళ్ళు మూలకల్పవల్లి మహాలక్ష్మి, ఇక్కడ ఆమెకు సేవ చేస్తున్నటువంటి ఒక పరిచారిక గణమంతా కూడా గంధర్వులు, వీరితో సహవాసం యొక్క సేవా భాగ్యం నాకు బహుజన్మ ఫలం, ఏ రాజభోగాలు దీనికి సాటిరావు స్వామి, మీ కఠిన పరీక్షల గురించి నేను విన్నాను, నీ మాయలు కల్లారా చూశాను, ఇంద్రాది దేవతలకు అర్థం కాదు, మీరు అలాగే మాయలు కూడా ఎవరికి అర్థం కావు, వాటిని అర్థం చేసుకోవటం, నీవు పెట్టేటువంటి పరీక్షల్లో నెగ్గడం నా బోటి సామాన్య మానవుడికి ఏర్పడిన ఒక పరీక్ష. కరుణామూర్తివి నీవు, వేదాలు శాస్త్రాలను పొగుడుతూ ఉన్నాయి, అలాంటి నీవు ఒక సామాన్యమైనటువంటి మానవుని ఇంతగా కఠిన పరీక్షకు గురి చేయడం భాగ్యమేనా, నువ్వే వచ్చేస్తే మాకు దిక్కెవరు, రక్షకుడు ఎవరు, పోనీలే పరీక్షించు, నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించినా స్వామి 2 చేతులే కాదు 2 కళ్ళు పోయినా పర్వాలేదు, చివరికి ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు, మీ యొక్క సేవ మాత్రం వదిలిపెట్టను, అవతలకి పంపినా మాత్రం నేను వెళ్ళేది లేదు, నన్ను ఆజ్ఞాపించవద్దు, అదే 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేనంత దుఃఖంతో శాస్త్రం చెప్తాడు. కన్నీళ్లతో కాళ్ళు కడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోతాడు. కార్తవీర్యుడే, నీ భక్తికి సంతోషించాను, నీవు అందించిన సేవలు సంతృప్తి చెందాను, లేచి వరం కోరుకో, నీకు కావాల్సింది తప్పకుండా ప్రసిద్ధిస్తాను, లక్ష్మీ సమేతుడిగా నన్ను సేవించిన వారికి
మధ్య మాంసాదులు నాకు నివేదన చేసిన వారికి, వీణావేణు శంకరులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతోనూ ఆరాధించిన వారికి, వేద శాస్త్ర పండితులను సత్కరించే వారికి నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభివృష్టి, ధనధాన్య భోగ భాగ్యాభివృష్టిని, సమృద్ధిని, ఆయురారోగ్యాలను తనివి తీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించేవారిని, అవమానించేవారిని నిర్దాక్షిణ్యంగా అణిచి కార్యవీర్యార్జునుని, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకేం కావాలో నిస్సహాయంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అంటాడు దత్తస్వామి. అప్పుడు కార్తావీరుడు మనసులో కళ్ళలో ఆనందం వెల్లివిరిసి, కళ్ళలో ఆనంద బాష్పాలు రాలి మెల్లగా లేచి నిలబడతాడు. స్వామి 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 వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో, ఇలాంటి దేవా, నా జన్మ ధన్యమైంది. నీ అనుగ్రహాన్ని నేను పాత్రులైనా, ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంటుంది? అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వివరాలు అడుగుతున్నా. చేసేటువంటి ప్రజాపాలనలో ధర్మార్థాలు వృద్ధి పొందే విధంగా, ఎదుటివారి ఆలోచనలు నాకు ముందే తెలిసిపోయే విధంగా, పుణ్య పాప సుఖ దుఃఖాలను బంధాలను నేను తెలుసుకునేటువంటి ప్రసిద్ధి కలిగేటట్టుగా నేను కోరుకున్నది. ఎప్పుడూ కూడా నాకు 1000 బాహువులు వచ్చే విధంగా, అనిమాది అష్టదిద్దులు నాకు వశమయ్యే విధంగా, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, మృతిపై, పాటాలపై నిరాటకంగా సంచరించేటువంటి శక్తి కలిగే విధంగా, నాకన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయినటువంటి వ్యక్తి చేతిలోనే మరణించే విధంగా, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవాడు, నాకు లభించే విధంగా, గొప్ప గొప్ప అతిథులు నిత్యము దొరికే విధంగా, సంపదలు అక్షయంగా ఉండే విధంగా నన్ను స్మరిస్తే చాలు. ప్రజలందరూ కూడా పోయినటువంటి వస్తువులు దొరికే విధంగా, నీ పట్ల నిశ్చలమైనటువంటి భక్తి నిలిచే విధంగా నన్ను అనుగ్రహించు దేవా అని అడుగుతాడు. ఇక కార్తావీరుడు కోరినవన్నీ కూడా దత్తుడు అంగీకరిస్తాడు. తదాస్తు అని పలుకుతాడు. అలా నా అనుగ్రహం వలన నీకు చక్రవర్తి అవుతావు, ఇక వెళ్ళు అని అంటాడు. అప్పుడు అర్జునుడు పరమానందంతో తన చేతులను చూసుకుంటాడు. చేట చేతులతో స్థానంలో బలమైనటువంటి దృఢమైనటువంటి చేతులు వస్తాయి. సంవత్సరాల తరబడి సేవ చేసి అలసినటువంటి ఆ శరీరం వింత కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. శక్తిగా శరీరం అంతా చూసుకొని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. రాజధాని మహిష్మతిపురం చేరుకుంటాడు. పౌర జనపాద సమాంత దండనాయక మంత్రి కవి పండితవర సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకుంటాడు. అమరులు, గంధర్వులు, అప్సరసులు వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆశీర్వదించి వెళతారు. గురువారం మహిమ వలన సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందుతాయి. ప్రజలందరూ కూడా సంతోషాలతో జీవిస్తారు. అర్జునుడు అత్యంత రాజ్య పరిపాలన చేస్తుంటాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధం చేపట్టరాదని, అలా పడితే అతన్ని పరమహంస పరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని, దీనికి శిక్ష చాలా విరుద్ధంగా ఉంటుందని శాసనాన్ని అమలు చేస్తాడు. అంతే, ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవరూ కూడా ఆయుధం పట్టుకునేవారు ఒక్కరు కూడా లేరు. అలా దత్తస్వామిని తనకు వరాలు ఇచ్చిన రోజు నుండి ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్త పూజా మహోత్సవాలు జరుపుతూ ఉండేవారు. వాటిలో ప్రజలందరూ కూడా పాల్గొని చక్కగా ఉత్సాహంగా ఉండేవారు. అతని చేష్టలు, చిత్ర విచిత్రాలు చెప్పుకుంటూ ఉన్నటువంటి ఒక్కొక్క రోజున దత్త దర్శనానికి వెళ్ళేవాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ ఉండేవాడు. అలా ఒక్కో రోజున అక్కడే ఉండిపోతూ ఉండేవాడు. ధర్మశాస్త్రాలు, యోగ విద్యలు పండితులతో చెప్పించుకునే అన్నీ వింటూ ఉండేవాడు. వారిని బహుదా సేవిస్తూ ఉండేవారిని అనేక విషయాలను అడిగి తెలుసుకునేవాడు. దత్తుని గురించి అన్నీ తెలుసుకుని అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉండేవాడు. అతనికి దాచాల్సింది ఏముంటుంది చెప్పండి? ఏమీ లేదు. అలా ఒకరోజు కార్యవీరుడు తన యొక్క అంతఃపురం కాంతులతో కలిసి రేవా నదిలోకి క్రీడిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అతనికి వింత ఆలోచన వస్తుంది. తనలో నుండి సహస్ర బాహువును ఆవిర్భవించేస్తాడు. రేవా నదికి అడ్డగించాడు. పక్క 500 చేతులు, ఇంకొక పక్క 500 చేతులు వేసి మధ్యలో తానే ఉండి రేవా నదికి ఆనకట్ట తాడు ప్రవాహం అంతా కూడా ఆగిపోతుంది.
ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగకుండా ఉంటుంది. నీరంతా కూడా ఎగతన్నుతుంది. వెనుక వైపున దూరంగా ఎక్కడో విడిది చేసినటువంటి రావణాసురుని సేన శిబిరాలను రేవా నది ముంచివేస్తుంది. రావణుడికి కోపం వస్తుంది. మేఘం లేనటువంటి వానలాగా, వర్జం లేనటువంటి వరద ఏమిటా అని చెప్పి హోమం ఏర్పాటు చేసి విషయం ఏమిటో తెలుసుకోమని రమ్మని చెప్పమని భటులను పంపిస్తాడు. వాళ్ళు వచ్చి చూసి సంగతంతా కూడా తెలియజేస్తారు. ఆడవాళ్లతో జలక ఆటలాడుతూ వచ్చినటువంటి కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు కాబట్టి తేలికగా జయించవచ్చు అని చెప్పి భావిస్తాడు రావణుడు. ఇక సైన్యంతో వచ్చి చుట్టుముడతారు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వస్తాడు. తనకున్నటువంటి సిద్ధులతో ఎంతమంది రాక్షసులు ఉంటారో అన్ని రూపాలను ధరించి అందరినీ కూడా క్షణంలో మట్టు పెడతాడు. రావణాసురుని 1000 చేతులతో పట్టుకుని బంధించి ఆ తర్వాత వాడు 20 చేతులు విరిచి కట్టివేసి తన రాజ్యాన్ని తీసుకుని వెళ్లి చెరసాలలో బంధిస్తాడు. అలా కొన్ని రోజులకు ఆ వార్త లంక పట్టణం అంతా కూడా తెలిసిపోతుంది. దశకంఠుని తాతగారు బ్రహ్మ వచ్చి కార్తవీర్యుని అభ్యర్థించి మనవడిని విడిపించుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తవీర్యునికి ఇలాంటి దివ్యశక్తులు మహిమలు దత్తస్వామి యొక్క అనుగ్రహం వలన లభించి అతను దత్తాత్రేయుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, శంకరచక్ర గదాధరుడే, అతని పరాత్పరుడు, అతనే వాసుదేవుడు, అతనే మహామాయలతో కలిసి ఈ యొక్క చరాచర జగత్తుకు సృష్టి స్థితి లయలు జరుపుతూ ఉంటాడు. ఇతని కన్నా అన్వేషణదగిన వస్తువు ఏమీ లేదు, శక్తి లేదు. కర్మ బంధనాలు తెంచి ముక్తిని ప్రసాదించేటువంటి కృషికేశులు ఇతనే. శ్రీహరిని దత్త రూపమే ఉత్తమోత్తమం. శ్రీకరణ శుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహాన్ని కురిపిస్తాడు. నేను భక్తికి దాసుణ్ణి. భక్తితో వ్రతం కాని, పుష్పం కాని, ఫలం కాని, చివరకు కాసిన్ని మంచినీళ్లు కాని నాకు సమర్పించండి, నేను మిమ్మలను కాపాడుతాను అనేది స్వామివారి యొక్క ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనను ఆధారం, నిర్మూలనకు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు బద్ధకం కనపై శ్రీహరి దత్త అవతారాన్ని ధరించాడు. కాబట్టి శౌనకాది మునులారా, దత్తాత్రేయుని ఉపాసించి కార్తవీర్యుడు పొందినటువంటి దివ్య శక్తుల గురించి మీకు తెలియజేస్తాను. ఇది స్వామివారి చేసినటువంటి లీల. ఇవన్నీ కూడా వినడం నిజంగా మన యొక్క అదృష్టం, తెలియజేయడం నా అదృష్టం అంటూ మనుషుల వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీల గురించి, స్వామివారి జన్మ వృత్తాంతం గురించి ఈ విధంగా తెలియజేశారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.